బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పెద్ద పాత్రలు చేస్తున్నారు. గత ఏడాది ఆదిపురుషుతో రాముడిగా ఫ్యాన్స్ ని అలరించాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా రాముడిగా ప్రభాస్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో దేవుడు అయినటువంటి శివుడి పాత్రకి కనిపించబోతున్నాడు. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో ఎన్నడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకి ది బెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డివోటీ అనే ఉపశీర్షిక. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు కన్నప్ప షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఇక థాయిలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోగా ఈ షెడ్యూల్ లో మొత్తం 600 మంది హాలీవుడ్ ప్రముఖులు పనిచేశారు. ఇక న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లుగా ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన మధ్యాహ్నం 2:55 విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ఇక నాస్తికుడిగా ఉన్న కన్నప్ప ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారి శివుడిని ఆరాధిస్తూ ఉంటాడు. అయితే కన్నప్ప శివుడికి భక్తుడిగా ఎలా మారాడు అనేది ఈ మూవీ కథ. ఈ కథ ముందే తెలిసిన ఈ మైథలాజికల్ సినిమాకి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ భారీగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. ఇక టాప్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ రంగంలోకి దిగాడు. ప్రభుదేవ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్నప్ప సెట్ లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవ ఈ రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్ కి వెళ్లిపోయింది.